ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారు అందుబాటులోకి వచ్చారు. సో మనం ఈ అంశం గురించి ఆయనతో మాట్లాడదాం. రాకేష్ రెడ్డి గారు నమస్కారం అండి. రాకేష్ రెడ్డి గారు వినిపిస్తుందండి? వినిపిస్తుంది. సో రాకేష్ రెడ్డి గారు, ఇటు తెలంగాణ బీజేపీ మీద హైకమాండ్ స్పెషల్ ఫోకస్ అయితే కనిపిస్తుంది. సో మొన్న నితిన్ నబీన్ 3 రోజుల పర్యటనలు కావచ్చు, లేదంటే సునీల్ బన్సాల్ ఇటు తెలంగాణ బీజేపీ నేతలకు ఇచ్చిన వార్నింగ్ కావచ్చు. అంటే ఇటు సునీల్ బన్సాల్ గారు ఎంత పెద్ద నేత అయినా సరే ఇటువంటి గ్రూప్ రాజకీయాలు చేస్తే వేటు తప్పదు అని చెప్పిన వార్నింగ్ ని అసలు ఎలా చూడాలంటారు? ప్రతి పార్టీలో ఉంటది, అది కరెక్టే. ఆ సందేశం అంటే గ్రూపులు లేవు, కానీ గ్రూపులు పెట్టకుండా అనేది సందేశం. అది గ్రూపులు ఉంటాయి కదా, గ్రూపులు లేవు. కానీ మొత్తానికి ఈ రోజు తెలంగాణలో 3 రోజులు ఏదైతే నితిన్ నబీన్ గారి మా కేంద్ర అధ్యక్షుడు ఉన్నాడు, భారతీయ జనతా పార్టీ నేషనల్ ప్రెసిడెంట్ ఉన్నాడు, 3 రోజులు సమయం కేటాయించి ఇక్కడ ప్రతి విభాగాలని నాయకులను కావచ్చు, ఎమ్మెల్యేలను కావచ్చు, ఎంపీలను కావచ్చు, సామాన్య కార్యకర్తలు కావచ్చు, బూత్ అధ్యక్షులతో కావచ్చు, ఒక సమన్వయంతో ఒక దిశ నిర్దేశం చేశాడు. తెలంగాణ భారతీయ జనతా పార్టీని కోరుకుంటుంది. తెలంగాణ గురించి కొట్లాడింది మనము, తెలంగాణ ఊసెత్తింది మనము. తెలంగాణ సాధించడంలో పార్లమెంట్ లో అన్నిటికన్నా ముందు ఉన్న సుష్మా స్వరాజ్ గారు మనం సపోర్ట్ తెలంగాణ సాకారం చేసినాము. ఇట్లాంటి తెలంగాణ దుర్మార్గులు గత ప్రభుత్వంలో ఉన్న కుటుంబ పాలన, అవినీతి పాలన, అరాచక మంత్రులు ఇప్పుడైతే మొత్తం మళ్ళీ దాచుకునుడు కుటుంబ పాలన ఈరోజు అరాచకంగా తయారు చేసినారు. ప్రజలకు అబద్ధాలు చెప్పి అందలం ఎక్కినరు. ఈ పార్టీ ఎన్ని రోజులుంటే అన్ని రోజులు ఈ తెలంగాణకు తీరని నష్టం అవుతుంది. తెలంగాణ ప్రజల పాలిట గుదిబండ అవుతాయి వీళ్ళు చేసే అవినీతి అరాచక పాలన. కాబట్టి మీరందరూ తెలంగాణ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల ప్రజాక్షేత్రంకి వెళ్ళి ఆ ప్రజాక్షేత్రంలో ప్రజల సమస్యల మీద కొట్లాడమని చెప్పారు, నిర్దేశం చేశారు. ఓకే, రాకేష్ రెడ్డి గారు, ఇటు ఢిల్లీ హైకమాండ్ కూడా ఎప్పటి నుంచో కూడా అంతా కలిసిమెలిసి ఉండాలి, ఇప్పుడు టార్గెట్ తెలంగాణ బీజేపీ సాధించడానికి అంటూ చెబుతూ ఉన్నప్పటికీ కూడా ఇంకా సమన్వయ లోపం క్షేత్రస్థాయిలో ఎక్కడ వస్తుంది అనుకోవచ్చు. ఇంకా లోపల బీజేపీ నాయకుల మధ్య అంతర్గత విభేదాలు కనిపిస్తూనే ఉన్నాయి కదా కొన్ని సందర్భాల్లో బయటికి. ఒకటండి, అవి చిన్న చింపుర్లు చిరుజల్లులు అవి ప్రతి పార్టీలో ఉంటాయి, ప్రతి మనిషిలో ఉంటాయి. కానీ 99% భారతదేశంలో 14 కోట్ల మంది కార్యకర్తలతోని ఒక సభ్యత్వంతో ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ ప్రపంచంలోనే. ఇట్లాంటి చిన్న సమస్యలు ఇప్పుడు కావాల్సింది ఏంది? ఇప్పుడు ఉదాహరణకు మేము రైతుల గురించి కొట్లాడాము, మూసీ గురించి కొట్లాడాము, లడిచర్ల గురించి కొట్లాడాము, హైదరాబాద్ల పట్ల కొట్లాడుతున్నాము, రైతుల యూరియా యాప్ గురించి కొట్లాడుతున్నాము. అంటే అన్ని సమస్యల మీద 12 లక్షల టన్నుల యూరియా అయితే పంచలేని సన్నాసి ప్రభుత్వం, చావలేని ప్రభుత్వం, అవినీతి ప్రభుత్వం. రైతులని ఆ రోజు 2 నెలలు ఎండలు పెట్టింది, ఇప్పుడు 2 నెలలు వర్షాలు పెడుతున్నది యూరియా యాప్లను పెట్టి. కాబట్టి ప్రతి సమస్యల మీద కొట్లాడుతున్నామండి. ఇప్పుడు మా దిశ మొత్తం తెలంగాణ ప్రజల సంక్షేమం, తెలంగాణ ప్రజల ఆకాంక్ష. ప్రతి సమస్య మీద, ఇప్పుడు ఫీజు రీంబర్స్మెంట్ మీద కావచ్చు, మేము కద్దం పెట్టిన తర్వాత నిన్న 2000 కోట్లు ఇచ్చిండు. ప్రతి చోట మేము కల్లాలకు వెళ్ళినాం కాబట్టి కలెక్టర్లు కల్లాలకు వచ్చిండ్రు. మేము మూసి నిద్ర చేసాం కాబట్టి మూసి ఆగింది. పేదల బస్తీలు, పేదల ఇల్లు. రాకేష్ రెడ్డి గారు, అది ఇప్పుడు రాష్ట్రంలో తెలంగాణలో ఇటు బీజేపీ బలపడాలని చూస్తూ అన్ని కార్యక్రమాలతో ముందుకు వెళ్తున్న ఈ నేపథ్యంలో ఇటు హైకమాండ్ వచ్చి నాయకుల మధ్య అంతర్గత విభేదాలు వద్దు, అదేవిధంగా గ్రూప్ రాజకీయాలు కూడా మారుకోవాలంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. అంటే ఇప్పుడు దాన్ని మీరు సరిదిద్దుకునే ప్రయత్నం చేయబోతున్నారా బీజేపీ నాయకులు? ఎందుకంటే రాష్ట్రంలో బలపడాలి అంటే జాతీయ పార్టీల మధ్య ఇటువంటి గ్రూప్ రాజకీయాలు అంతర్గతంగా ఉంటాయనే ముద్ర కూడా ఇటు తెలంగాణ బీజేపీ నాయకుల మీద పడకుండా ఉండాలి కదా. మాకు చెప్పింది ఏంటంటే ఆల్రెడీ 35% భారతీయ జనతా పార్టీ ఓటు శాతం వచ్చింది ఇక్కడ తెలంగాణలో. 8 మంది ఎంపీలు గెలిచారు. మాకు కావాల్సింది ఇంకా 10%, 6% ఇనఫ్ ఫర్ us. కానీ మేము అనుకుంటున్నాం ఏంటంటే 51% రీచ్ కావాలనుకుంటున్నాం. ఎట్లయితే వెస్ట్ బెంగాల్ అయినామో. ఇప్పుడు నీకు కాంగ్రెస్ ఉన్న 39%. ఆ 39% ఇప్పుడు ఏదో స్థానిక సంస్థలు పక్కన పెట్టండి, ఒక 25% ప్రజలు మోసం చేసిండు. మోసం చేసిన ప్రజలందరూ సమయం గురించి వెళ్లి చూస్తున్నారు. మాకు కావాల్సింది మీరు అనుకున్నట్లు ఇంకా ఒక 10% రీచ్ అయితే, మినిమం 6% రీచ్ అయితే తెలంగాణలో అధికారాన్ని కైవసం చేసుకుంటాం. కానీ మా టార్గెట్ అది కాదు, 51% ఓటు శాతం తీసుకోవాలా. కాబట్టి 51% గురించి కొట్లాడుతున్నాం. మీరు చెప్పేటి అన్ని అంతర్గతం ఏం లేదండి. అంతర్గతం అనేది అది గతము.
ఇప్పుడు భవిష్యత్తు ఒకటే. భవిష్యత్తులో మా అందరి తెలంగాణ ప్రజల ఆకాంక్ష కోరిక మేరకు తెలంగాణ కార్యకర్తల 40 సంవత్సరాల పోరాట ఫలితము రాబోయే ప్రభుత్వము సెక్రటరియట్ మీద కాషాయ జెండా, భారతీయ జెండా జనతా పార్టీ జెండా ఎగిరేయటం ఒకటే ప్రతి ఒక్కరి కర్తవ్యం. ఓకే రాకేష్ రెడ్డి గారు, థ్యాంక్ యూ అండి.